లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనలో నిరసన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని హైకోర్టులో ఉన్న స్టేను వెంటనే ఎత్తివేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సహాయం విడుదల చేయాలని కోరుతూ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టెక్మల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘాటుగా నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులతో కలిసి తహసీల్దార్ తులసిరాంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను నిలిపివేయడం పేద ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉంది. మేము ప్రజల కోసం ఎక్కడికైనా పోరాడగలిగే శక్తి మా బీఆర్ఎస్ కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకని మేము దేనికైనా తెగిస్తాం, దేనికైనా పోరాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ప్రతి ఒక్క ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి కేసీఆర్ గారు మేనమామలాగా ప్రతి ఆడపిల్లకి ఆదుకున్నాడు. మీరు అలాంటి పథకాన్ని తీసివేయడం చాలా దురదృష్టకరం. ఇది అలాంటి పథకాన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. తులం బంగారం ఇస్తామన్నారు కదా, అది ఎక్కడికి పోయింది? ఒక ఆడపిల్లకైనా ఇచ్చినారా మీరు? ఇన్ని 3 సంవత్సరాల నుంచి ఇచ్చే 1,00,000 రూపాయలే సరిగ్గా ఇస్తలేరు. మీరు తులం బంగారం ఎక్కడికి వెళ్ళి ఇస్తామని మాట ఇచ్చినారా? అప్పుడు అలాంటి వ్యక్తిని మనం సీఎం గా చూస్తున్నందుకు చాలా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్క రైతు, మహిళ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె నుంచి మన కేసీఆర్ గారిని గద్దెనెక్కించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.